అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ అన్విత 15 సంవత్సరాల అమ్మాయి బస్ స్టాప్లో నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చాడు కార్తీక్. 21 సంవత్సరాలు. ఆమె కాస్త దూరంలో నిలబడి రోజు ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. అనుకి తెలుసు అతను ఆమె కోసం రోజు వస్తాడని. అతని కోసమే మొదటి బస్ వచ్చినా కానీ ఎక్కకుండా అక్కడే నిలబడుతుంది. రోజు స్కూల్కి లేట్ అవుతున్న సెకండ్ బస్లోనే వెళ్తుంది అను. ఇక ఆ రోజు తన బస్ రావడంతో తల తిప్పి కార్తీక్ని చూసి కళ్ళతోనే వెళ్తున్నా అన్నట్లు సైగ చేసి వెళ్ళిపోయేది. అను ఆమె కళ్ళని చూసిన అతను చిన్నగా నవ్వుకొని బస్ కనుమరుగేంత వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. ఇక అలా రోజు ఆమె కోసం బస్ స్టాప్కి వస్తున్న కార్తీక్ ఇక ఒకరోజు ఆమె కనిపించలేదు. ఆమె అలా కనిపించకపోయేసరికి కంగారుగా అటు ఇటు వెతుకుతున్నాడు. అతను ఎక్కడా కనిపించలేదు. ఇంకాస్త ముందుకెళ్ళి చూశాడు. అక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళింది అని మనసు బాధకి గురవుతుంటే అక్క నుండి వెళ్ళాలనిపించక అతని కోసం వస్తుందేమో అని ఆ రోజు ఈవినింగ్ వరకు చూశాడు. అయినా కానీ రాకపోవడంతో నిరాశతో ఇంటికెళ్ళాడు. నెక్స్ట్ డే కూడా ఆమె కనబడుతుందేమోనని త్వరగానే ఇంటి నుండి బయలుదేరాడు. ఆ రోజు కూడా అతని ఆశ నిరాశే కావడంతో బాధతో అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయాడు. ఇక ఏదో నిర్ణయించుకున్న వాడిలా తన స్కూల్కి వెళ్ళి తను ఎందుకు రావట్లేదో కనుక్కున్నాడు. స్కూల్లో కూడా తెలీదు అని చెప్పడంతో ఇంటి అడ్రస్ పట్టుకొని ఇంటికెళ్ళాడు. తన ఇల్లు ఇదే కదా, అడ్రస్లో ఇంటి నెంబర్ ఇదే ఉంది. ఇదేంటి ఇంటి ముందు ఈ హడావిడి, ఈ డెకరేషన్ ఏంటి అనుకుంటూ ఇంటి బయట మాట్లాడుకుంటున్న ఒక అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందండి అని అడిగాడు. ఎవరు నువ్వు అన్నారాయన. నేను అన్విత క్లాస్మేట్ని. నా నోట్స్ తన దగ్గర ఉండిపోయింది అని చెప్పడంతో అవునా, తను చాలా బిజీగా ఉంది బాబు. ఏం చేస్తుందండి? రేపు తన పెళ్ళి, అందుకే ఈ హడావిడి అనగానే ఒక్కసారిగా అక్కడే నిలుక్కుపోయాడు కార్తీక్. ఇక చెప్పాల్సిందే అయిపోయిందన్నట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. కార్తీక్ ఎప్పుడైతే తనకి పెళ్ళి అని విన్నాడో అప్పుడే అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగే నడుచుకుంటూ ఆమె ఆలోచనలతో ఎలా ఇంటికి వెళ్ళాడో కూడా తెలీదు. ఇక్కడ అను తనకి పెళ్ళి అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా పెళ్లి పనులు మొదలు పెట్టేసరికి తన పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలేం జరుగుతుందమ్మా అని అడుగుతుంటే నీ పెళ్ళమ్మా, బావ నిన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తాడంట, అందుకే అత్త వాళ్ళు తొందర పెడుతున్నారు. అసలు నాకు పెళ్ళేంటమ్మా, నేను ఇంకా చిన్నదాన్ని, పెళ్లి చేస్తే నాకేం తెలుసమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను చేసుకోను అని ఏడుస్తుంటే అను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో అంటూ బెదిరించాడు తండ్రి. పెళ్ళయ్యే వరకు నువ్వు నోరు తెరిస్తే అస్సలు బాగోదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తండ్రి మాటలకి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. తన పసి మనసులో ఎంతో దుఃఖం. పెళ్ళంటే తెలియని వయసు. అలాంటి వయసులో ఇష్టం లేని పెళ్ళి ఆమె మనసు బాధ కమ్మేసింది. ఆమెలో ఉన్న బాధని ఎవరికైనా చెప్పుకుందామన్నా ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక ఆమె ప్రమేయం లేకుండానే ఆమెను పెళ్లికూతురుగా ముస్తాబు చేసి తనని మండపానికి బయలుదేరారు. ఆమె కళ్ళు వర్షించే సంద్రాలయ్యాయి. ఏమాత్రం ఆ పెళ్ళి ఇష్టం లేదామెకి. తను రోజు బస్ కోసం ఎదురు చూసే బస్ స్టాప్ రావడంతో టక్కున తల తిప్పి చూసిన తనకి కళ్ళ వెంట నీరు జలజల రాలుతున్నాయి. ప్రతిరోజు కనిపించే అతని రూపం మళ్ళీ కనిపిస్తుందా అని ఆమె మనసు అల్లాడిపోతుంటే అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. 10 నిమిషాల్లో మండపం రావడంతో అనుని తీసుకొని లోపలికెళ్లారు. పెళ్లి మంత్రాలు ఆ ప్లేస్ మొత్తం మారుమ్రోగుతున్నాయి. ఆ మంత్రాలు ఆమె చెవులకి భయంకరంగా వినిపిస్తున్నాయి. పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి తంతు జరిపిస్తున్నాడు పంతులు గారు. అసలు ఆ మంత్రాలు ఆమె చెవికి ఎక్కడం లేదు. ఆమె మనసంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. పంతులు గారు ఆమె మెడలో తాళి కట్టమని చెప్పడంతో అబ్బాయి లేచి తన మెడలో తాళి కడుతుండగా స్టాప్ ఇట్ అన్న వాయిస్ వినిపించగానే తలెత్తి చూశారు అందరూ. ఎదురుగా చూస్తున్న వాళ్ళందరి కళ్ళు షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు. మైనర్ బాలికకి పెళ్లి చేస్తున్నందుకు మిమ్మల్ని, పెళ్లి చేసుకుంటున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటున్న ఎస్ఐ మాటలకి అయ్యో తను మైనర్ కాదు సార్, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు అంటుంటే షడప్ అంటూ స్కూల్ సర్టిఫికేట్ని అతని చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అని షాక్ అయ్యాడు అను ఫాదర్. నడవండి స్టేషన్కి అంటూ లాక్కెళ్తుంటే వద్దు సార్,
ఈ పెళ్ళి ఆపేస్తాం, అంతేకాని మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళకండి, మా పరువు పోతుంది. తను పెద్దదయ్యే వరకు పెళ్లి చేయమని బ్రతిలాడుతుంటే కంప్లైంట్ ఇచ్చిన అతను కూడా వాళ్ళ మనస్సు మారాలి, లేకపోతేనే అరెస్ట్ చేయండి అని చెప్పడంతో అతను చెప్పినట్లుగానే వీళ్ళ మనసు మారడంతో సరే, మీరు ఇంతలా బ్రతిలాడుతున్నారు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అంత చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తే మాత్రం ఎవరు చెప్పినా వినను. మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎస్ఐ. ఇక అతను అలా వెళ్ళిపోగానే ఊపిరి పీల్చుకున్నారు వీళ్ళు. కానీ పెళ్లి ఆగిపోయింది అన్న బాధ మాత్రం కుదురుగా ఉండనివ్వట్లేదు. అసలు ఈ విషయం ఎవరు చెప్పారు పోలీసులకి అని ఆలోచిస్తున్నారు. ఇక పెళ్లి ఆగిపోవడం ఏమో కానీ అను సంతోషానికి అవధులు లేవు. చాలా హ్యాపీగా ఉంది. ఇక రేపటి నుండి యథావిధిగా స్కూల్కి వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అతను కనిపిస్తాడు అని ఆనందం ఆమెలో. ఇక తనకి 18 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసి పంపిస్తామని చెప్పడంతో అబ్బాయి వాళ్ళు సరే అని అక్క నుండి వెళ్ళిపోయారు. ఇక ఈ గొడవలు ఎక్కడివక్కడ సర్దుమనిగాక ఆమె స్కూల్కి బయలుదేరింది. మళ్ళీ అదే బస్ స్టాప్లో నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కార్తీక్ కనిపించలేదు. ఆమె కూడా చుట్టూ వెతుకుతోంది. ఎక్కడా కనిపించలేదు అతను. ఇక బాధగా మొదటి బస్ వెళ్ళిపోయినా కానీ అతని కోసం అలాగే ఎదురు చూస్తున్న తనకి కార్తీక్ కనిపించలేదు. కానీ బస్సు మాత్రం వచ్చి ఆమె ముందు ఆగింది. ఇక బాధగానే బస్సు ఎక్కింది. ఇక ఎక్కిన అను విండోలో నుండి చూసిన తనకి కార్తీక్ తననే చూస్తూ కనిపించాడు. ఇక పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంటే గబగబా బస్సు దిగి అతన్నే చూస్తూ ఉంది. కానీ అతని ముందుకు వెళ్ళాలంటే అడుగు కదలటం లేదు. వెళ్ళినా అతనితో ఏం మాట్లాడాలి, అసలు అతని మనసులో ఏముందో తెలీదు అని ఆలోచిస్తూ అక్కడే నిలబడింది. తల కిందకి దించి అతన్ని డైరెక్ట్గా చూడాలంటే భయం వేసి కార్తీక్ నవ్వుతూ చాలా రోజుల తర్వాత ఆమె దర్శనం కలగడంతో తను కూడా అతని కోసం బస్సు ఎక్కినదల్లా దిగడం అతనికి హ్యాపీగా అనిపిస్తుంటే ఒక స్టెప్ అతనే ముందుకు వేసి ఆమె దగ్గరికెళ్ళాడు. ఇక అతని అడుగులు ఆమె ముందుకు పడుతుంటే ఆమె గుండెల్లో అలజడి మొదలైంది. గోర్లు కొరుకుతూ అలాగే నిలబడింది. అతన్ని ఎలా ఫేస్ చేయాలో ఏంటో అనుకుంటూ. ఇక ముందుకొచ్చిన కార్తీక్ని చూడాలంటే ఆమె గుండె సడి అతనికి వినిపించేంత ఫాస్ట్గా కొట్టుకుంటోంది. టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి. చేతులు నలుపుకుంటూ తల కిందకి దించి కంగారుగా నిలబడ్డ ఆమెను నవ్వుతూ చూస్తూ హాయ్ అను అన్నాడు అతను. అతని గొంతు మొదటిసారి వినడంతో ఒక విధమైన కలవరింత ఆమె మదిలో. అను, నిన్నే అంటున్న అతని మరో మాటకి కళ్ళు పైకెత్తి చూసింది. చేపలాంటి కనులు అతని కళ్ళని కట్టిపడేస్తుంటే స్వచ్ఛమైన నవ్వుతో చూస్తూ ఎలా ఉన్నావను అని అడిగాడు. అతనంత ప్రేమగా అడుగుతుంటే తెలియకుండానే కళ్ళల్లోకి నీళ్లు చేరిపోయాయి. భరోసా కోసం అతన్ని హత్తుకోవాలని అనిపించిన ఆమె వయసు, చుట్టూ పరిసరాలు ఆమెను ఆపేశాయి. ఇక ఆమె అలా కన్నీరు పెడుతుంటే అతని మనసు చూస్తూ ఊరుకోలేకపోతోంది. తన చెయ్యి పట్టుకొని కాస్త ఆ పక్కకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకొని ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు లాలనగా. ఒక్కసారిగా అతని ప్రేమకి మనసు కరిగిపోయి అతని స్పర్శ కోరుతుంటే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి అమాంతం అతన్ని హత్తుకుంది. అతని స్పర్శలో ఎంతో ధైర్యం, ఎంతో భరోసా. ఆమె అలా పట్టుకోగానే ఆమె స్పర్శకి ఒక్కసారిగా అలాగే బిగుసుకుపోయాడతను. కాసేపటికి ఆమె వెక్కుతున్న సౌండ్ అతన్ని ఈ లోకంలోకి తెస్తే ఆమె తల మీద చేయి వేసి నెమరుతో ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, నీకేం జరగకుండా చూసుకోవడానికి నేనున్నానుగా అంటుంటే లేదు, మొన్న దేవుడి దయ వల్ల నా పెళ్లి జరగకుండా ఆగిపోయింది. మా వాళ్ళు ఎవరికీ తెలియకుండా కూడా పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపిస్తారు. అప్పుడు ఎవరు అడ్డుపడతారు? నాకు ఎవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ముందు చదువుకోవాలి, తర్వాత నేను అనుకున్న అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటుంటే నవ్వి నువ్వు అలాంటి టెన్షన్స్ పెట్టుకోకను, వాళ్ళు నీకేం పెళ్లి చేయరు, ఎందుకంటే ఆల్రెడీ మీ వాళ్ళ మీద కేసుంది కాబట్టి అంటుంటే అప్పటి వరకు అతన్ని పట్టుకున్నదల్లా దూరం జరిగి అతని ఫేస్ని చూసింది అయోమయంగా. అవును, ఆ రోజు నీ పెళ్లి జరగకుండా ఆపింది నేనే. పోలీస్ కంప్లైంట్ కూడా నేనే ఇచ్చాను. నువ్వు ఇలాంటి ఆలోచనలు చేయకు, నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి. నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు నీ మనసుకు నచ్చినవాడు నీ చెయ్యి అందుకుంటాడు అని చెబుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో మాట అతనికి చెప్పాలని ఉన్నా
ఈ ఏజ్‌లో అలాంటి పనులు చేస్తే అతనేమనుకుంటాడో అనే భయం వేసి దూరం జరిగి థ్యాంక్ యూ అండి. నా పెళ్లి ఆపించినందుకు. అండి ఏంటి? కార్తీక్ అని పిలు. అమ్మో! మీరు నాకంటే పెద్దవారు అంటుంటే చిన్నగా నవ్వి ఏం పర్వాలేదు. పేరు పెట్టి పిలు. నాకు అలా పిలిస్తేనే నచ్చుతుంది. అండి అంటే దూరం పెట్టినట్లనిపిస్తుంది అనగానే, సరే కార్తీక్ అనింది నవ్వుతూ. ఆమె అలా అనగానే అతని పెదవులపై సన్నటి నవ్వు చేరింది. అతని నవ్వుని రెప్ప వేయకుండా చూస్తోందను. సర్లే స్కూల్‌కి టైం అవుతోంది. నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను పద. వద్దు కార్తీక్. నువ్వు నన్ను బైక్ మీద తీసుకెళ్తే మనిద్దరిని అలా ఎవరైనా చూస్తే ఏదేదో ఊహించేసుకుంటారు. పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. అవునా? ఏం ఊహించుకుంటారు? మనిద్దరి మధ్య ఏదో ఉందని. మనిద్దరి మధ్య ఏముంది? అన్నాడు ఆమెను గుచ్చి చూస్తూ. అతని చూపులకి తడబడి తల పక్కకు తిప్పేసి సిగ్గుపడుతోందను. చెప్పు మనిద్దరి మధ్య ఏముంది? అంటుంటే ఇప్పుడు ఈ మాట చెప్పే ఏజ్ నాకు లేదు. అది వచ్చినప్పుడు చెబుతాను అనింది చిన్నగా. నవ్వి సరే వెళ్దాం పద అంటూ తన చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుంటే వద్దు కార్తీక్ నేను రాను అనింది భయపడుతూ. ఇక ఆమెను చూసి ఒకసారి నీ చున్నీ ఇవ్వు అన్నాడు. ఏంటి అని గుడ్లు పెద్దవి చేసింది. నేనేం చేయను కానీ నీ చున్నీ ఇవ్వు అంటుంటే షాక్ అయి చూస్తూ చున్నీ ఇచ్చి ఆమె గుండెలకి చెయ్యి పెట్టుకొని అటువైపు తిరిగింది. ఆ చున్నీని మడిచి ఝాన్సీ లక్ష్మీబాయిలా ఆమెకు తలపాగా చుట్టి ఫేస్ కనిపించకుండా కట్టేశాడు. ఇంతకు ముందు ఉన్న ఆమె అమాయక రూపం ఆ తలపాగా కట్టడంతో ఝాన్సీ లక్ష్మీబాయిలా చాలా గంభీరంగా కనిపిస్తోంది. ఆమెను అలా చూస్తుంటే నుదుటి మీద ముద్దు పెట్టాలని అనిపించి అలా చేస్తే భయపడుతుందేమోనని అన్నాడు. హా అనింది. ఇక్కడ కిస్ చేయనా అని అడిగాడు నుదురు తాకి. ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నీకిష్టం లేకపోతే వద్దులే అని ఇటువైపు తిరగగానే అతని చెయ్యి పట్టుకుంది. తల తిప్పి ఆమెను చూశాడు. సిగ్గుతో తల కిందకి దించింది. ఇక ఆమె సిగ్గు చెబుతుంది ఇష్టమే అన్నట్లుగా. ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని నుదుటిన పెదవులు తాకించగానే ఒక్కసారిగా ఇద్దరి ఒళ్ళు జల్లుమంది. ఇక ఆలస్యం చేయకుండా కార్తీక్ తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు. ఇద్దరు అక్క నుండి స్కూల్కి బయలుదేరారు. అనుకి మాత్రం వణుకు తగ్గట్లేదు. స్కూల్ రావడంతో ఆమెను దింపి తను లోపలికి వెళ్ళిపోయేంత వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. వీళ్ళ పరిచయం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. అను 10th అయిపోయి కాలేజ్కి వెళ్తోంది. ఇక అలా రోజు కలిసే కార్తీక్ ఆ రోజు రాకపోవడంతో చాలా కంగారు పడింది. అను అసలు ఆయన ఎందుకు రాలేదు? ఈరోజు ఏదైనా పని మీద బయటకెళ్ళాడా? అయినా నాకు చెబుతాడు కదా అని మనసు కలవరపడుతుంటే ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక అతనింటికి వెళ్ళాలని అనుకుంది. ఇక ఆ రోజు కాలేజ్ అయిపోయి బయటకు రాగానే ఆమె కళ్ళు మెరిసిపోయాయి. కార్తీక్ బైక్కి ఆనుకొని ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఇక అను పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తీక్ని హత్తుకుంది. ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు ఎంత భయపడ్డానో తెలుసా నువ్వు కనిపించకపోయేసరికి అని బాధగా చెబుతుంటే సారీరా నీకు ఒక విషయం చెప్పాలి. అలా బయటకెళ్దాం పదా అంటూ తనని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాడు. చెప్పు ఏం విషయం అనింది ఆమెకిష్టమైనవి ఆర్డర్ చేసి. నాకు బాంబేలో జాబ్ వచ్చింది. నేను ఈ వీక్లో వెళ్ళిపోవాలి. నువ్వు మేజర్ అయ్యాక వస్తా. అప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుందామంటుంటే ఏంటి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? లేదు కార్తీక్ నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఒక్క క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేను అంటుంటే ఇప్పుడు నేను వెళ్తేనే కదా మనం పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలం అంటుంటే ఏం అవసరం లేదు. నువ్వు పక్కనుంటే అదే హ్యాపీ. ఈ జాబ్ మనకి వద్దు. మనల్ని విడదీసే జాబ్ అస్సలొద్దు అని ఏడుస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇక కార్తీక్ నవ్వుతూ అక్కడి నుండి లేచి ఆమె పక్కన కూర్చుంటూ ఆమె మోముని అతని గుండెలకి ఆంచి వెన్నునెమరుతో ఇలా అయిపోతే ఎలా చెప్పు? మన ప్రేమకి పరీక్ష అన్నమాట. ఇందులో పాస్ అయితే మనం లైఫ్ లాంగ్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాం. చూస్తాను నువ్వు ఈ 2 సంవత్సరాలలో నన్ను చూడకుండా ఉండగలవో లేదో అని. ఎలాగో ఉండలేను అనింది. అది కాదు అను. మనం చాలా చిన్న ఏజ్లో ప్రేమించుకున్నాం. ఈ ఏజ్లో అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. ప్రేమ ఉండదు. సో మనది అట్రాక్షన్ కాదు ప్రేమ అని ఈ 2 సంవత్సరాలలో నిరూపించాలి. నేను చెప్పేది వినరా అన్నాడు అతను. ఇక ఇంకేం మాట్లాడలేదు అను.
ఓకేనా? నువ్వు నా మీద బెంగ పెట్టుకోవడం కాదు. నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నేను నీ గెలుపుని చూసి సంతోషపడాలి అంటుంటే మాట్లాడలేదు. వింటోంది. ఇక ఆ రోజు మొత్తం తనని బయట తిప్పుతూనే ఉన్నాడు. నన్ను వదిలి వెళ్ళిపోవాలని నీకు ఎలా అనిపిస్తుందిరా? అసలు నన్ను వదిలి నన్ను చూడకుండా ఎలా ఉండగలుగుతావు? ఒక్క క్షణం నువ్వు లేటుగా వస్తేనే నా గుండె ఆగి కొట్టుకుంటుంది. అలాంటిది రేపటి నుండి నువ్వు ఉండవు అని తెలిస్తే నేనేమైపోవాలి? అని అతన్ని గాఢంగా హత్తుకొని ఏడుస్తుంటే ఆమె వెన్నునిమురుతూ, ఇలా ఏడ్చి నువ్వు వీక్ అవ్వకూడదు. చెప్పాను కదా, మన ప్రేమకి పరీక్ష అని. ఈ పీరియడ్లో మనం గెలిస్తే లైఫ్ లాంగ్ విడిపోకుండా ఉంటాం. జాగ్రత్త అంటుంటే కాస్త ధైర్యం తెచ్చుకొని సరే అంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తనకి చెప్పకుండానే ఫ్లైట్ ఎక్కేశాడు కార్తీక్. నైట్ నిద్రపోకుండా అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాడేమో అనుకొని. కానీ ఆమె ఆశ నిరాశ కావడంతో వెంటనే కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. ఇక ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయలేదు కార్తీక్. ఇక ఏడుస్తూ కాలేజ్కి వెళ్ళాలి అనిపించక ఇంట్లోనే ఉండిపోయింది. కార్తీక్ అతను అన్న టైంకి వచ్చి అనుని పెళ్లి చేసుకుంటాడా లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.